ఇక్కడే ఉన్నారు. కానీ దుర్యోధన అన్న పేరు ఎవరైనా పెట్టుకుంటారా? ఎవరు పెట్టుకోరు. ఎందుచేత? ధర్మాన్ని పట్టుకోలేదు కాబట్టి వాడి పేరు పెట్టుకోలేదు. ధర్మాన్ని పట్టుకున్నాడు కనుక ఆయన పేరు పెట్టుకున్నాడు. ఈ దేశంలో ఎప్పుడైనా అగ్రస్థానం దేనిది అంటే ధర్మానిది. కాబట్టి అవి పోయేటటువంటివి కావయా. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు గుండెల మీద చెయ్యేసుకొని ఉండొచ్చు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఇక్కడ సుఖపడతారు, పైన సుఖపడతారు. ధర్మం వదిలిన వాడు సుఖపడినట్టుంటాడు, కానీ రెండిటికీ భ్రష్టమైపోతాడు. అది గుర్తుపెట్టుకో ధర్మరాజా. మార్కండేయుడు ఎవరు? ఎన్ని యుగాంతములో చూసినవాడు. ఇక ఆయన కన్నా సత్యం చెప్పేవాడు లేడుగా. ఎన్ని చూసినవాడు ఆయన, ఎన్ని పునర్జన్మలు చూసినవాడో. మనకంటే మన గత జన్మ తెలియదు, వచ్చే జన్మ తెలియదు. ఇన్ని తెలిసిన మార్కండేయుడు చెప్పినా నేను అమ్మనన్నవాడికి చెప్పగలిగిన వాడు లేడు. కాబట్టి విను మనుజునకి ఎవ్విధమున తన చేసిన సుకృత దుష్కృతంబులు నెరయం తనకు అనుభవింప పాలివి తనువు సెడుం కాని కర్మతతి సెడదనగా. తను చేసినటువంటి పాపము కానీ తను చేసిన పుణ్యము కానీ తాను అనుభవించి తీరవలసినదే. ఈ శరీరంతోనా ఇంకో శరీరంతోనా పక్కన పెట్టేశాయి. జీవుడు మాత్రం వాడే. ఈ జీవుడు ఈ శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయే ముందు మూట కట్టేసుకుంటాడు. ఆ ప్రయాణ లక్షణమే, జీవుడి లక్షణమే బయట మనకు ఉంటుంది. అందుకే చూడండి, పెట్టి సర్దుతాం. ఎక్కడికన్నా వెడుతున్నాం అంటే పెట్టె సర్దుకుంటాం. పెట్టె సర్దుతాడు, జీవుడు కూడా సర్దుతాడు. జీవుడు పెట్టి సర్దేటప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ముందు ఇంద్రియముల యొక్క శక్తులను వెనక్కి తీసుకుంటాడు, లాక్కుంటాడు. కంటికి చూసే శక్తిని, చెవికి వినే శక్తిని, ముక్కుకి వాసన చూసే శక్తిని, నాలుక యొక్క రుచి శక్తిని, చర్మం యొక్క స్పర్శ శక్తిని వెనక్కి లాక్కుంటాడు. లాగి మనసులో పెడతాడు. మనసులో పెట్టి ఇప్పుడు ఈ మనసు వాసనా బలాన్ని పట్టుకుంటుంది. ఇందులో ఉన్నంత కాలం దేన్ని పట్టుకున్నాడో దాన్ని స్మరిస్తూ ఉంటుంది. ఇంకా అందుకే ఎటువైపుకి తను వెడుతున్నాడనడానికి ఎవడికి వాడికి గుర్తేది అంటే కల ఒక్కటే. కలలో ఏం కనపడుతోందో దాన్ని బట్టి చెప్పేసేయచ్చు. దేని మీద మనసు ఉండిపోయిందో దాన్నే మనసు కలలో చూపిస్తుంది. కలలో అక్కర్లేని విషయాలు కనపడుతున్నాయంటే ఈశ్వరాభిముఖం చెయ్యాలి. కలలో కూడా భారతం కనపడుతోంది, పద్యాలు కనపడుతున్నాయి, అవే ఏవో చెప్పుకుంటున్నాడు, దాని గురించి అల్లరిపడుతున్నాడు అంటే బెంగపెట్టుకోక్కర్లేదు. ఎందుకని అంటే ఇదే అలవాటు ఉండిపోతుంది. చివర ఇంద్రియ వాసనల్ని మనసు పట్టుకుంటుంది. మనసు వాసనా బలాన్ని పట్టుకుంటుంది. పట్టుకుని ఎట్నుంచి పారిపోదామని చూస్తుంది. భాగవతంలో మీరు విన్నారు, ప్రజ్వరుడు అని వస్తాడు. వాడు కోట శిథిలం చేస్తాడు. ప్రజ్వరుడు అంటే జ్వరం, వ్యాధి. వాడు కోట యొక్క సంధిబంధములను విడగొట్టేస్తాడు. ఇక కాళ్ళు చేతులు అవి కదలం. అప్పుడు అందుకే కొడుకొచ్చి నాన్నగారండి నాన్నగారండి నరుస్తాడు. అంటాడు కానీ వినపడదు. ఎందుకనంటే తీసేసుకుంది, జీవుడు వెనక్కి తీసేసింది వినే శక్తిని. ఇంకే కొడుకు తులసి నీళ్లు పోయడం ఏమిటి? నువ్వెందుకు తాగలా? ఈశ్వరుడి పాదాల మీద పోసి తీర్థం ఎందుకు పుచ్చుకోవాలా? ఉన్నప్పుడు వాడు పోయడం ఎందుకు? కర్మ. హాయిగా నువ్వు నారాయణ 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 అంటూ చక్కగా సాలగ్రామం మీద నీళ్లు పోసి శ్రీ మహావిష్ణు పాదోదకం పావనం శుభం అని నువ్వే పుచ్చుకుంటే గొడవ వదిలిపోనుగా. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు వదిలేసావా? 70 ఏళ్ళు 80 ఏళ్ళు కొడుకు తులసి నీళ్లు పోస్తేనేమో నరుపా ఎందుకు వచ్చి నల్లరి లాగి బారేస్తాడు జీవుడు. లాగి బయటికి వెళ్ళిపోవాలి. ఇంకెందుకు? శిథిలం అయిపోయింది కోట. ఇక ఊపిరి తీయట్లేదు. మనసు ఊపిరి మీద ఆధారపడుతుంది. ఆగిపోతుంది వేగం. బయటికి వెళ్ళిపోవాలి తొందరగా. అందుని వెతుక్కుంటూ ఉంటుంది. ఈశ్వరుడు అప్పుడు శాసనం చేస్తాడు. పైకి వెళ్ళొచ్చా చూస్తాడు. ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి అంటే పుణ్యబలం ఉండాలి, శాస్త్రమునందు నమ్మకం ఉండాలి, గురుపాదముల యందు గౌరవం ఉండాలి. అది ఉన్నవాడు ఊర్ధ్వముఖ చలనాన్ని అంగీకరిస్తాడు. లేనినాడు అధోముఖంగా చలనం చేసి కిందకెళ్ళి వెతుక్కుంటుంది దారి. వెతుక్కుని కనీసం స్వేదరంధ్రంలోంచి వెళ్ళిపోతాడు. అంతే. తెరిచిన కళ్ళు తెరిచో, మూసిన కళ్ళు మూచో, అరమోట్పు కన్నులో ఆగిపోతాడు. ఎప్పుడు అయిపోతాడు ఎవరికీ తెలియదు. చటుక్కున అయిపోతాడు. అయిపోయిన తర్వాత జీవుడు వాడే. ఈ జీవుడే చేసిన పాపపుణ్యాల్ని బట్టి పోతాడు ఇంకో శరీరంలోకి. అక్కడ అనుభవిస్తాడు. ఇక్కడ ఒకరికి పెట్టింది లేదు, అక్కడ తినడానికి ఉండదు. ఆకలి బాధ అప్పుడు. ఒక్కనాడు ఒక్కళ్ళకి మంచినీళ్ళు ఇచ్చింది లేదు, దాహం బాధ అప్పుడు అనుభవిస్తాడు. కాబట్టి ధర్మరాజా, ఈ శరీరంతో చేసినవి ఇక్కడ పోతాయనుకోకు. ఈ శరీరంతో చేసినవే తర్వాతకు వస్తాయి. శరీరం పోతుంది, చేసినవి మాత్రం మూట కట్టుకుని ఎడతాడు.
అందుకే మహానుభావుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు పరమాచార్య సభలకెడితే ఒక్క విషయం అడిగేవారు, మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అంటే నాకు వద్దు, కాషాయం కట్టుకున్నా నాకెందుకు, ఇస్తానన్నారుగా నేను అడుగుతాను ఇస్తారా అని అడిగేవారు. ఏమిమ్మంటారు చెప్పండి, ప్రతిరోజు మీకున్నటువంటి 24 గంటల్లో 2 నిమిషాల సమయాన్ని నాకు ఇచ్చేస్తారా? ఇచ్చేస్తున్నాం. 2 నిమిషాలు నాకు ఇచ్చారు, ఏ 2 నిమిషాలైనా పర్వాలేదు, ఆ 2 నిమిషాలు మీవి కావు, కాబట్టి రోజు 2 నిమిషాలు శ్రీరామనామని చెప్పండి అనేవారు. ఉద్ధరించడానికి కనీసం ఆయనకి ఇచ్చే మాట తప్పుతామనైనా నామని చెప్పి ఉద్ధరణ పొందుతాడు. కాబట్టి ధర్మరాజా చేసిన కర్మ పోతుందని అనుకోవద్దు, కర్మయే పునర్జన్మని నిర్ణయిస్తుంది. ఒకప్పుడు పరమాచార్య స్వామి వారు సంచారంలో ఉన్నారు. సనాతన ధర్మమునకు చెందని ఒక వ్యక్తి పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించిన ఆవిడ పరమాచార్య స్వామి వారి దగ్గరికి వచ్చి, ఈ జన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి ఉత్తర జన్మ ఉంటుందని మీరు ఎలా చెప్తారని అడిగింది. ఆయన నవ్వి అన్నారు, ఈ పక్కనే ప్రసూతి హాస్పిటల్ ఒకటి ఉంది, అందులోకి వెళ్ళి ఎన్ని గదులున్నాయి, ఎంతమంది చేరారు, తల్లిదండ్రులు ఎవరు, ఎంతమంది పుట్టారు రాసుకుని రేపు రా అన్నారు. ఆవిడ వెళ్ళి రాసుకొచ్చింది. ఏం రాశావు అన్నారు. మొట్టమొదట ఉన్న 5 ఏసీ రూమ్స్, ఆ ఏసీ రూమ్స్లో ఉన్నవాళ్ళు మొట్టమొదట ఆయన కలెక్టర్ గారు, 2వ ఆయన ఎస్పీ గారు, 3వ ఆయన జాయింట్ కలెక్టర్ గారు, 4వ ఆయన పెద్ద ఐశ్వర్యవంతుడు వ్యాపారస్తుడు, 5వ ఆయన జన్మతః ఐశ్వర్యవంతుడు. వీళ్ళకి బిడ్డలు పుట్టారు, 5 ఏసీ రూమ్స్లో ఉన్నారు. ఇంకొక 5 మామూలు గదులు, రోహిణీ కార్తె అయినా కరెంట్ ఉంటే ఫ్యాన్ మీద నమ్మకం ఉన్న గదులు. ఆ గదుల్లో ఏదో పాపం ఎల్డీసీలు వాళ్ళ గదుల్లో ఆ గదుల్లో వాళ్ళు పుట్టారు. ఒక ఆవిడికి ప్రసవం అయిపోయింది, పచ్చం తినడానికి కూడా లేదు, అందుకని ఆ పక్కనే తెరకట్టి బల్ల మీద పడుకోబెట్టి పురుడు పోశారు. వీళ్ళకు పుట్టారు పిల్లలు, అయితే ఏమిటంటారన్నారు. పరమాచార్య స్వామి వారు నవ్వి, నువ్వే చెప్పావు అన్నారు. ఆవిడ వెంటనే లేచి ఆయన కాళ్ళ మీద పడిపోయింది. చేసుకున్నది ఉన్నది కాబట్టే కలెక్టర్ గారికి కొడుగ్గా పుట్టాడు, చేసుకున్నది ఉన్నది కాబట్టే ఎస్పీ గారికి కొడుగ్గా పుట్టాడు, చేసుకున్నది లేదు కాబట్టే పాపం ఆ పిచ్చి తల్లికి పాలివ్వడానికి పచ్చం తినడానికి కూడా లేని దరిద్రురాలికి కొడుగ్గా పుట్టాడు. ఎవడు చేసుకున్నది ఏదో అర్థమైందా పునర్జన్మలో, మహాప్రభో అర్థమైందని ఆవిడ కాళ్ళ మీద పడిపోయింది. కాబట్టి కర్మ వెంట రాదు అనుకోవడం పొరపాటు. ఏది చేశావో అది నీ వెంట వస్తుంది, వచ్చి తీరుతుంది. అసలు అది లేని నాడు ఎవడిష్టం వచ్చినట్లు వాడు ఉంటాడండి. అసలు అది లేదనుకోండి, ఇంకా శాసనం ఏమిటి? ఎవడిని ఎవడు ఆపగలడు నాకు చెప్పండి? ఆపలేరు. ఈశ్వరుడు సృష్టి అయోమయంతో చెయ్యడు. వేదాన్ని ఇచ్చినప్పుడు ధర్మాన్ని ఆయన పెట్టకుండా వదిలిపెట్టేస్తే బలమున్నవాడు బలహీనుడిని కొట్టేయడండి, కొట్టేస్తాడు, అయిపోతుంది అంతే. ఇంకా ధర్మం అన్నది లేకపోతే, శిక్ష అన్నది ఈశ్వర వ్యవస్థలోనే లేకపోతే అది అయోమయం కాదు. పునర్జన్మయందు కర్మ సిద్ధాంతం లేకపోతే ఎవడికెవడు భయపడతాడు, ఎందుకు భయపడతాడు? దానికి అసలు ఆలోచన లేదు. ఇంకంటే ఈశ్వరుని యొక్క వ్యవస్థ యందు ఒక అయోమయత్వం ఉంది అని చెప్పడానికి కారణం అవుతుంది. దాన్ని నిర్మూలించి మాట్లాడుతున్నాడు మార్కండేయుడు. ఇది ప్రాణం సనాతన ధర్మానికి. ధర్మరాజా అంటే బెంగ పెట్టుకోకు, నువ్వు చేసిన ధర్మం నిన్ను కాపాడుతుంది. అదే మహాభారతానికి తీర్పు. అయిపోయిందా? ఎలా బతికాడు అన్నది కాదు, ఎంత భయపడుతూ బతికాడు. 13 ఏళ్ళు ఉన్నాడు దుర్యోధనుడు, 13 ఏళ్ళు బెంగే. ఎన్ని కష్టాలు పడ్డాడో పాండవులను అవమానిద్దామని. అనుకున్నప్పుడల్లా వాళ్ళు ఇంకా తేజస్సు పొందారు. వార్తలు వస్తూనే ఉన్నాయి. అర్జునుడికి పాశుపతాస్త్రం వచ్చేసింది, శివదర్శనం అయిపోయింది, ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, భీమసేనుడు కొండ చెలవ నుంచి బయటపడిపోయాడు, ధర్మరాజు గారి తీర్థయాత్రలు అన్నీ చేయించాడు. తనేం తింటున్నాడు? ఏం తింటే అరుగుతోంది, ఏం పడుకుంటే కునుకు పడుతోంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంత సంతోషంగా ఉన్నారు, ఎక్కడున్నారు? ఎంతమంది మహాత్ముల దర్శనాలు పొందుతున్నారు? నువ్వు పట్టుకున్న ధర్మానికి సుఖమేమిటో కంటికి కనపట్టాలా? వాడు పట్టుకున్న అధర్మానికి ఫలితం ఏమిటో నీ కంటికి కనపట్టాలా? ఎవడు పట్టుకున్న ధర్మం వాడిని కాపాడుతుంది అనడానికి ఇంతకన్నా తార్కాణం ఏం కావాలి? నీకు ఎప్పుడూ ఎడవడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. ఎందుకంటే నీ ఇంట్లో త్రాచుపం ఉంది, అధర్మంతో సంపాదించింది ఉంది, నిన్ను సంతోషంగా ఎందుకు ఉండనిస్తుంది? ఏదో కారణం నీ మనసుని కుందేట్టు చేస్తూనే ఉంటుంది. నీకు బెంగే, నిరంతరం ఆ విషయంలో నీకు బెంగే. కొంతమంది బయటపడచ్చు, కొంతమంది బయటపడకపోవచ్చు. ఎవరి అంతరాత్మకి వాళ్ళు సాక్షి. కాబట్టి ఆయన అన్నాడు, కాబట్టి కర్మ పోతుందని అనుకోవద్దు.
ఆ వెలుగు శాశ్వతమైనది కాదు ధర్మరాజా. ధర్మము సల్పుచుందగిలి ధర్మపదంబున చేసి అర్థముం పెర్మియుగాంచి ధర్మవిధి బెండిలియై ప్రజల సృజించి సత్కర్మములం ప్రశస్తములుగా క్రతువుల ఒనరించు సజ్జనుల్ ధర్మజ ఇందు అందును ముదంబునగాంతురభీష్ట సౌఖ్యముల్. ధర్మరాజా, ఒక మనిషి ఎలా బతకాలో చెప్తున్నాను చూడు. ధర్మము సల్పుచుం తగిలి ధర్మపదంబున చేసి, ధర్మాన్ని పెద్దల దగ్గర తెలుసుకుని ధర్మాన్ని పట్టుకుని ధర్మపదంలో ప్రయాణం చేస్తూ, అర్థము పేర్మియుగాంచి ధర్మవిధి, అర్థాన్ని డబ్బుని సంపాదించేటప్పుడు ధర్మంతో ముడిపడలేదు అన్న దాని మీద విర్రెక్కిపోకుండా వదిలి అవతల పారేసి, అది తెలియదు చాలా మెత్తగా ఉంది, చాలా బాగుంది, పొడవుగా ఉంది అని పావుని జోలిలో పెట్టుకోవడం ఎలాంటిదో ధర్మంతో తెగిపోయిన అర్థాన్ని తెచ్చుకోవడం అంత ప్రమాదకరం. అది ఇప్పుడు కాదు, ఉత్తర జన్మలన్నిటినీ నాశనం చేసేస్తుంది. తెలియక అది ఏదో సంతోషం అనుకుంటారు ధర్మరాజా. కాబట్టి ధర్మమునందు నిలబడి అర్థమును ధర్మంతో ముడివేసి ధర్మబద్ధమైన అర్థాన్ని సంపాదించి ధర్మబద్ధంగా ఖర్చు పెట్టి పిండిలి అయి పెళ్లి చేసుకుని, ఏదో నాకు వైరాగ్యం అండి, అది విన్నానండి, ఇది విన్నానండి అని పెళ్లి చేసుకోనివాడు తాను పాడైపోవడం కాదు, తన పితృదేవతలు కూడా పాడైపోతారు. అగస్త్యుడంతటి వాడు పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి పెళ్లి చేసుకు తీరి ప్రజలను సృజించి బిడ్డల్ని కని పితృరుణం తీర్చుకుని సత్కర్మములం ప్రశస్తములుగా క్రతువుల్ ఒనరించి సజ్జనులైనటువంటి వాళ్ళు తమకి ధార్మికంగా వచ్చిన దానితో సంతోషంగా కాలం గడుపుతూ, విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల్లో ఓ మరచెంబు కోసం దంపతులు ఇద్దరూ మాట్లాడుకుని మురిసిపోయినట్టు చక్కగా ఉన్నదాంతో పరమ సంతోషంగా జీవనం చేస్తూ ఆనందంగా గడిపేస్తూ జీవనాన్ని క్రతువులు ఒనరించు సజ్జనులు, ఎప్పుడు ఈశ్వరుణ్ణి నమ్ముకుని హాయిగా ఓ దేవాలయానికి వెళ్ళడం, ఓ ప్రదక్షిణం చేసుకోవడం, ఓ నదిలో స్నానం చేయడం, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, తను క్రతువులు జరుగుతున్న చోటికి వెళ్ళడం, చక్కగా ప్రదక్షిణం చేయడం, ఓ నమస్కారం చేయడం, భగవంతుని యందు భక్తితో ఉండడం నేర్చుకున్నవాడు ధర్మజ. ఇందునందును ముదంబునుగంతురభీష్ట సౌఖ్యముల్, ఇక్కడ పైన కూడా వాళ్ళ యొక్క సౌఖ్యానికి ఏమీ ఇబ్బంది రాదు. పరమేశ్వరుడు వాళ్ళని రక్ష చేస్తాడు. మీరు ఒక్క విషయం కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నేను అన్న మాటని మీరు తొందరపడిపోయి ఇప్పుడే జవాబు చెప్పకండి. నేను మీతో ఒక్క మాట చెప్తాను, కొంచెం ఆలోచించండి. సౌఖ్యము అన్న మాటకి అర్థము ఇది ఉంటే సౌఖ్యము అని చెప్పడం లోకంలో ఎప్పుడూ సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? ఒకటి ఉన్నవాడు అనుకుంటాడు ఇది ఉంది కాబట్టి సౌఖ్యంగా ఉన్నాను అనుకుంటాడు, కానీ తప్పది. సౌఖ్యము మనోభిప్రాయం, మనసుకి చెందినది. నీకు ఉన్నదానితో సౌఖ్యంగా ఉండడం నీకు అలవాటైపోతే నీకన్నా సుఖంగా ఉన్నవాడు లేడు. ఒకప్పుడు నాతో స్నేహితుడు అన్నాడు, చాలా పెద్ద ఐశ్వర్యవంతుడయ్యాడు, చాలా గొప్ప డిపార్ట్మెంట్లోకి ప్రవేశించాడు, చాలా పెద్ద ఆఫీసర్ అయ్యాడు, మంచి ఇల్లంతా ఏసీ, మంచి కళాత్మకంగా కట్టుకున్నాడు. నేను ఏదో మాట్లాడుతూ మేమిద్దరం కలిసి చదువుకున్న రోజులు ప్రస్తావన చేస్తే నాతో అన్నాడు, ఏమైనా చెప్పరా కోటేశ్వరరావు, నువ్వు కలిసి చదువుకున్న రోజుల్లో మాకేం ఉండేది కాదు కదూ, 2 గదులు ఇల్లేగా మాకు, 2 గదుల ఇంట్లో మాకు సీలింగ్ ఫ్యాన్ కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే టేబుల్ ఫ్యాన్ ఉండేది. ఆ టేబుల్ ఫ్యాన్ దగ్గర ఎవరు పడుకోవాలి అంటే ఎవరో ఒకళ్ళకే పెట్టుకుంటే ఇబ్బంది అని తలలు ఇలా మా అక్క తలపెడితే నేను ఇలా తలపెట్టి, మా తమ్ముడు ఇలా తలపెడితే మా అన్నయ్య ఇలా తలపెట్టి, అందరం తలకాయలన్నీ ఒక వరుస క్రమంలో పెట్టి ఆ తలలకి మధ్యలోకి వచ్చేట్టుగా టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని ఆసిలేషన్ పెట్టకుండా అట్టే పెడితే అందరి ముఖాల మించి గాలి తగులుతుంటే అందరి తలలు ఇలా, నేను నా వెనక నా తమ్ముడు మా అక్క చెల్లి అలా పడుకున్నాం కదా. అందరం అక్కడే ఉన్నాం కాబట్టి రాత్రి 10:30 వరకు ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటుంటే పడుకుని అమ్మ వచ్చి బుద్ధుందా లేదా 10 అయింది పడుకోండి అంటే అప్పుడు గప్చిప్గా పడుకున్న రోజుల్లో పొందినటువంటి ఆ ఆనందం ముందు ఈ ఏసీల్లో లేదురా. అప్పుడు అది బరువు అనిపించింది. ఇప్పుడు దీని ముందు దాని ముందు ఇది ఏమీ కాదనిపిస్తుంది. యథార్థం ఎన్ని ఉన్నా ఏమి సౌఖ్యం, ఏమిటో పొరుగే, ఏమిటో వెంపర్లాటే, అర్థం ఏముంది? ఏమీ అక్కర్లేదు.
ఓ రూపాయి పావల రబ్బర్ బంతి ఒక్కటి ఉంటే చేతిలో 3 గంటల పాటు పరిగెత్తుతూ 7 పెంకు ముక్కలు పేర్చుకుని వాటిని కొట్టుకుంటూ అవుట్ అంటూ నాట్ అవుట్ అంటూ పరిగెడుతూ వాణ్ణి తప్పుకోమని వీడిని తప్పుకోమని మురిసిపోతూ మేము గెలిచామని మేము ఓడిపోయామని ఒళ్ళంతా చెమట పట్టేసి నూతి దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళన్నీ ఎత్తి మీద పోసేసుకుని శుభ్రంగా ఒళ్ళు తుడిచేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతే అమ్మ ఆ పౌడర్ చేతిలో వేసుకుని ఒళ్ళంతా పేత వేస్తుందని అమ్మ చేతుల్లోనూ చంకల్లోనూ ఆ పౌడర్ రాసేసి అమ్మ అన్నం పెడితే మజ్జిగ అన్నంలోకి వచ్చేటప్పటికే కళ్ళు పడిపోతుంటే వెళ్ళి పడుకుని హాయిగా నిద్రపోయినటువంటి సౌఖ్యం ముందు ఏ ఉద్యోగం ఎన్ని లక్షలు సంపాదిస్తే ఉంది. కాబట్టి సౌఖ్యం అనేటటువంటిది మనసులో ఉన్నదే తప్ప సౌఖ్యం అనేది వస్తువుల నుండి ఉద్భుతమయ్యేది కాదు. అందుకు ఆయన అంటున్నాడు, సౌఖ్యము ఈశ్వరుడు ఇచ్చాడు అంటే నన్ను ఏం చేస్తాడు అని అడగకూడదు. నేను బిల్ క్లింటన్ అవుతానండి, నేను అమెరికా అధ్యక్షుడిని అవుతానండి, భారతదేశానికి ప్రధానమంత్రిని అవుతానా అండి కాదు. నువ్వు తృప్తితో ఉంటావు. తృప్తిని మించిన ఐశ్వర్యం లేదు. తృప్తి లేక వెంపర్లాడుతున్నవాడు దరిద్రుడు. దరిద్రుడు అంటే ఎవరో తెలుసా? ఆకలేసి అన్నం తినలేనివాడు, అన్నం ఉన్నా ఆకలేస్తే తినడానికి సమయం లేనివాడు. ఇద్దరు దరిద్రుడు కాదా? ఆకలేస్తోంది, అన్నం తిందామంటే లేదు, దరిద్రుడు. ఆకలేస్తోంది, భార్య ఏమంటే అన్నీ వండానంది అంది, వ్యాపారంలో ఇంకో 10,000 కలిసి వస్తాయి, ఫోన్ వచ్చింది పరిగెడతాడు, కాబట్టి తినడం. గబగబా వెళ్ళి మనవడు తింటుంటే ఏది కొత్త అవకాయ ముద్దోడు పెట్టరా గబగబా అని చెప్పి నోట్లో నవిలేసి రాత్రి తింటాలని పోతాడు. ఇప్పుడు తినలేదు, రాత్రి తింటామో నమ్మకం అని. అప్పుడు వచ్చి ఇవాళ మధ్యాహ్నం అంతా ఎండలో తిరిగాను, వేడి చేసి కడుపులో గుడగొడలాడుతోంది, వచ్చేసారి తింటానులే అంటాడు. వీడు దరిద్రుడే, వాడు దరిద్రుడే. ఎవడు సౌఖ్యవంతుడు? ఎవడు హాయిగా ఉన్నదాంతో తృప్తి చెంది మధ్యాహ్నం 1 గంట ఇంటికి వచ్చి కడుపు నిండా అదినో 1/2 గంట పడుకుని లేచి వెళ్ళిపోయాడో వాడే అదృష్టవంతుడు. అసలు వాడికే వంటబట్టి పరిగెత్తి నువ్వేం సంపాదించుకున్నావు? దరిద్రుడు అయ్యావు. నిలబడి వాడేం చేశాడు? సుఖంగా బతికాడు. కాబట్టి సౌఖ్యం సంపత్తిలో లేదు, సౌఖ్యం మనసులో ఉంది. విశ్వనాథ వారి 1000 పడగలు జరిగితే సౌఖ్యం అంటే ఏమిటో అర్థమవుతుంది. మహానుభావుడు సహస్రశీర్షా పురుష, ఆ 1000 పడగలు సహస్ర ఫణ్ అని నరసింహారావు దాన్ని అనువాదం చేశారు. అసలు అది చదివి తీరాలి. భారతీయ సంప్రదాయమునందు దాంపత్యం, దాని వైభవం అంటే ఏమిటో చూడాలంటే విశ్వనాథ వారి 1000 పడగలు చదివి తీరాలి. కాబట్టి సౌఖ్యాన్ని పొందుతాడయా, ధర్మాన్ని పట్టుకోవాలి తప్ప వాడికి భయం ఉండదు. ధర్మాన్ని విడిచిపెట్టేస్తే ఎన్నొస్తున్నా కడుపులో బెంగగానే ఉంటుంది. కాబట్టి ధర్మరాజా, చేసిన కర్మ ఏమవుతుంది అని అడక్కో. చేసిన కర్మ ఇక్కడా సుఖపెడుతుంది, అక్కడా సుఖపెడుతుంది. నన్నయ్య గారు బాగా నడిపించారు. ఎర్రాప్రగడ గారు మొదట్లోనే ఆపారు మార్కండేయ మహర్షిని తీసుకొచ్చి. వెళ్ళటం లేదు, 4 పద్యాలు అవలా. ఎంత అయిందన్నది కాదు, నేను ఆర్తితో ఎంత చెప్పగలిగానన్నది ప్రధానం. ఏదో ఇన్ని పేజీలు సిలబస్ అదేమన్నా అవ్వకపోతే నష్టమే ఉంది. తుమ్ముకోవడం నువ్వే శ్రీరామ అనుకోవడం, నువ్వే శ్రీరామరక్ష అనుకోవడం అనుకోకండి, అలా అనుకుంటూ ఉంటాను. కాబట్టి నీవు చేసిన కర్మ ఎక్కడికో పోతుందని నువ్వు అనుకోకు ధర్మరాజా. చేసిన కర్మలే, అందులో ఉండేటటువంటి పాపపుణ్యములే మనిషిని కాపాడతాయి. అయితే మీరు ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. పాపము చెయ్యకుండా ఉండడానికి, పుణ్యము చెయ్యడానికి అవకాశం మనసు కల్పించడానికి 2 మార్గాలు ఉంటాయి. 3వ మార్గం ఉండదు. అంటే మనిషికి చాలా దగ్గరగా వచ్చి నిలబడే మార్గాలు 2. అయితే మొదటి దాన్ని ఒప్పుకోవడానికి ఓ ధైర్యం ఒకటి ఉండాలి. అది ఉన్నవాడే దాన్ని ఆలోచించగలడు. ఏరా ఇది వెళ్ళిపోతుందా వెళ్ళిపోదా, నిజం చెప్పేయి. పోన్లే ఇప్పుడు కాదు 20 ఏళ్ల తర్వాత అనుకో, వెళ్తుందా? వెళుతుంది. వెళ్ళిన తరువాత ఎవరో ఒకళ్ళకి జవాబు చెప్పాలా, ఏం చేశామని అడిగితే. అంటే ఇది 2012, 2022, 2032, 2033 సంవత్సరానికి ఒక కొత్త శరీరంలోకి ఎడతాం. 2033లో పొందేటటువంటి కొత్త శరీరం ఎలా ఉండాలని అనుకుంటున్నావు? అంటే ఓ ప్రణాళిక ఇస్తుంది కదా. మంచి ఐశ్వర్యం ఉండాలి, మంచి మనసు ఉండాలి, 10 మందిని సంతోషపెట్టాలి, మంచి భార్య ఉండాలి. ఏం చేశావని ఇస్తుందిరా? ఇస్తారా? అయితే ఏం చేయమంటావు? పోనో పని చేయి, ఇవాళ నుంచి ఒక రోజులో రోజుకి ₹1 నేను దానం చేస్తాను, లేదా ఎవరితోనైనా కాసేపు మంచిగా మాట్లాడతాను.
ఇవాళ నుంచి నేను ఒక సాధన చేస్తా, ఆ మనిషి వెనక ఏకవచన ప్రయోగం చెయ్యను, బహువచన ప్రయోగమే చేస్తా. ఎవరినైనా గౌరవంగా ఆయన అనే మాట్లాడతా, వాడు అనను ఇక నుంచి అను. ఏదో ఒక నిర్ణయం చేసుకుని ఇవాల్టి రోజు రాత్రి పడుకున్నప్పుడు కనీసం నేను ఒక్క మంచి పని చేశానన్న తృప్తితో పడుకుని, పర్వాలేదు ఆయుర్దాయంలో కొంత నేను సంపాదించుకుంటున్నాను, బయట పాస్బుక్లోకి లోపల జీవుడి పాస్బుక్లోకి కూడా పడుతున్నాయి అన్న తృప్తి ఉంటే ఉత్తరజన పుణ్యం మీద అనురక్తి ఉంటుంది కాదు. ఇది వెడుతుందంటే ఇది వెళ్ళి తీరుతుంది అంటే ఓ నమ్మకం చేసుకోవాలి కదరా. మరి లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఉంటే కదా చేయడం, ఇది పడిపోతే మళ్ళీ చేయడం ఎలా? చెప్పేవాడు ఎవడు దొరుకుతాడు? చేయడానికి అవకాశం ఏది? ఓ కుక్కను 11 రూపాయలు దానం చేయమంటే చేస్తుందా? అక్షయ తృతీయ జలభాండం దానం చేయంటే కుక్క చేస్తుందా? చేస్తే పుచ్చుకుంటారా? మనిషే కదా చెయ్యాలి. ఒరే ఓ నీటి కుండ కూడా ఇవ్వకపోతే మన బతుకు ఏమైపోతుందిరా? ఇద్దాం, తెగిద్దాం 11 రూపాయలు ఇవాళ అనైనా తెగించాలి కదా ఎప్పుడప్పుడు. కాబట్టి జీవుడి కోసం తెగించి పుణ్యం చేయడం మొదలు పెట్టాలి అంటే ఒకటి తన శరీరము యొక్క అశాశ్వతత్వమును విచారణ చేస్తుంటాడు. అందుకు శంకరాచార్యుల వారికి చికాకు వచ్చింది ఒకసారి. అరే అసలు నేను ఉండిపోతానన్నట్టు ప్రవర్తిస్తాడేంట్రా ప్రతివాడు? నళినీదళగత జలమతి తరళం తత్వజీవితమతి జయ చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అన్నారు. చెయ్యి, ఏం లోకం రా ఇది, చచ్చిపోయింది నా దృష్టిలో. ఇందువల్ల నళినీదళగత జలమతి తరళం, తామరాకు మీద నీటి బొత్తంత చెంచలం ఈ శరీరం. మొన్న రాత్రి ఉపన్యాసానికి వచ్చిన వాడు నిన్న తెల్లవార కట్టలేడు. కాబట్టి నళినీదళగత జలమతి తరళం తత్వజీవితం అతిశయ చపలం, జీవితం అంత చపలం. విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం, ఈ లోపల చెయ్యవలసింది వదిలిపెట్టేస్తున్నాడా? ఇంకా ఎవరో మావాళ్ళు దాని మీద తాపత్రయపడిపోతున్నాడు, ఒంట్లో ఏదో బాగోలేదు దానికోసం ఏదో బాధపడిపోతున్నాడా తప్ప అసలు బాధపడవలసిన దాని గురించి బాధపడలేదురా. వచ్చే జన్మ ఉందని ఆలోచించడం ఎవడు? కాబట్టి విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం, ఈ లోకం శోకంతో హతమైపోయింది, చచ్చిపోయింది అన్నారు శంకరాచార్యుల వారు. అని మళ్ళీ ఆయనే నేనే కోప్పడితే ఎలా అని కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతియ తదీయభ్రాత అన్నారు. ఒక్క ప్రశ్నేస్తాను చెప్పు, మీ ఆవిడెవరు? మా ఆవిడ నాకు తెలియపోవడం ఏంటండి, బలన మా అత్తగారు మామగారు అమ్మాయి. మీ అత్తగారి కడుపులోకి రాకముందు ఏమో నాకేం తెలుసు? మీ పిల్లలు పోని మా పిల్లలు అంటున్నావుగా, మా ఆవిడ కడుపులోంచి వచ్చారు. మీ ఆవిడ కడుపులోకి రాకముందు, మా ఆవిడ కడుపులోకి రాకముందు ఏమో నాకు తెలియదు, ఫోన్లే వాళ్ళ గురించి తెలియదు. కశ్యత్వం, నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? మా అమ్మ కడుపులోకి వచ్చానంటే ఎక్కడి నుంచో కడుపులోకి వచ్చానా? గుళ్ళోకి వచ్చానంటే గుళ్ళోకి ఎక్కడి నుంచో వచ్చానా? మా అమ్మ కడుపులోంచి వచ్చానంటే మా అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచో వచ్చానా? అక్కడికి మళ్ళీ వెళ్ళాలా వద్దా? నిరాహార నివిష్ట పంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులు ఏదొక్కచో. వస్తారు వెళ్ళిపోతారు, ఏదో మంచినీటి కేంద్రం దగ్గరికి వచ్చి ఆ చలివేంద్రం దగ్గర నీళ్లు దాకా అటుపోయేవాడు అటుపోతాడు, ఇటుపోయేవాడు ఇటుపోతాడు. కాబట్టి ఎచ్చట నుండి వచ్చే నచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి పోవద్దు, పోతారయ్యా దానికి బెంగపెట్టుకుంటామే అంటారు భాగవతంలో. అలా మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలియదే, రావడం తెలియని వాడివి వెళ్ళిన తర్వాత ఏమవుతుందోనైనా ఇప్పుడు తెలుసుకోకపోతే నీ జీవితం ఎలా మారుతుంది? కాబట్టి ఒకటి, దీని తర్వాత అన్నప్పుడైనా మంచి పనులు చేయడానికి పుణ్యం మీద అనురక్తి కలుగుతుంది. 2, ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉన్నాడా అంటే యథార్థంగా అంగీకరించారనుకోండి, ఉన్నాడు. ఎక్కడున్నాడు? మా ఇంటి పూజామందిరంలో ఉన్నాడు. కనీసం రోజు వెడతావా పూజామందిరంలోకి? ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు నిలబడడానికి నీకు యోగ్యత ఉండాలా? లోపలికి పూజామందిరంలోకి తలుపు తీసుకుని ఇలా నమస్కారం చేసి కుడికాలు లోపల పెట్టి వెడుతుంటే ధైర్యంగా సంతోషంగా నేను అర్హతతోనే వస్తున్నాను స్వామి మీ దగ్గర కూర్చుని మిమ్మల్ని అర్చన చేయడానికి అని వెళ్ళగలగాల? ఆయన ఒకలా బతకమన్నాడు, నువ్వు అలా బ్రతకట్లేదని తెలుసు. నిన్న ఏం చేశావో నీకు తెలుసు. నీ చెప్పక్కర్లేదు, నేను మీకు చెప్పక్కర్లేదు, మీరు నాకు చెప్పక్కర్లేదు. నాది నాకు తెలుసు, మీది మీకు తెలుసు కదా. కానీ ఈశ్వరుడికి నేను చేసింది మీరు చేసింది తెలుసు. నేను ఇవాళంతా ఏం చేశానో రేపు పొద్దున్న నేను పూజామందిరంలోకి వెళ్ళినప్పుడు ఈశ్వరుడికి తెలియదు. నేను పంచి ఒకటి అందంగా గోచి పోసి కట్టేసి కుర్చీళ్ళు ఎట్టేసి ఓ ఉత్తరీయం వేసుకుని విభూతి ఎట్టి బొట్టెట్టేసి లోపలికి వెళ్ళిపోయి పాదయోహ పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, కాళ్ళు తీసేయడు, చెయ్యి నీ చేత్తో నీళ్లు పోయి కాళ్ళ మీద అంటాడు.
ఏమి స్వామి ఏం చేశావు నిన్నంతా చేతులతో? నాకు తెలియదు అనుకుంటున్నావా? నే చెప్పినట్టు బతకవు, నాకు పూజ ఎందుకురా? నా అనుగ్రహం నీకు ఉంటుందా? నా అనుగ్రహం ఉంటే నీకు మనశ్శాంతి ఉంటుంది. నా అనుగ్రహం లేదు కాబట్టి నీకు మనశ్శాంతి లేదు. నువ్వు ఉంటుందనుకుని ఏవో తెచ్చుకుంటున్నావు అధర్మంతో. కాబట్టి అవి నమ్ముతాయని అలాగే బతుకు. వద్దు, నా దగ్గరికి రాకంటాడు. అసహ్యించుకుని పక్కకి తిప్పుకుంటాడు. చూడండి, ముభావంతో ఉంటారు. ఏమైనా పలకరించారనుకోండి, అంతే, ఏం వివరణ చేయరు. అంటే అసహ్యం అన్నమాట, విసుగు. ఈశ్వరుడు పూజామందిరంలో కూడా అలాగే ఉంటాడు. వీడు లోపలికి వెళ్ళేటప్పటికి రారా 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 రారా, రే నేను చెప్పినట్టు ఎంత తాపత్రయపడుతున్నావు అని, నన్ను ఏం చేసావో నాకు తెలుసుదా, పోయి కాళ్ళ మీద పోసుకో అని ఆ కాళ్ళ మీద పోసిన నీళ్లు తీసి ఇలా తల మీద పోసుకో, లోపలికి పుచ్చుకో, నేను ఉన్నాను రా నీకు అన్నాడు అనుకోండి, మీకు ఇంకేం కావాలి? అలా అనిపించుకోవడానికి నాకు అర్హత ఉండాలి. ఉన్నాడు పూజామందిరంలో అని నమ్మితే, ఒకరోజు తప్పు చేస్తారు, కొంచెం సిగ్గుగా ఉంటుంది. లోపలికి వెళ్ళగానే తలుపేసి మిగిలిన వాళ్ళు చూడకపోయినా, ఈశ్వర నిజమే నిన్న నేను ఈ తప్పు చేశానండి, ఏమనుకోవద్దు, బలహీన పడిపోయాను, నేను అలా చేయకుండా నన్ను కాపాడండి, చంపలు వేసుకున్నావు. అలా ఎన్నాళ్ళు వేసుకుంటావు? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు, 15 సార్లు. నీ కొడుకునే నువ్వేమంటావు? ఎరా బుద్ధి లేదా? ఇన్ని మాటలు అంటే అన్ని మాటలు చంపలు వేసుకుంటావు, నాన్నగారండి సరిగా ఉంటానంటావు అంటావే. మరి నువ్వు ఈశ్వరుడి దగ్గర ఇలా ఎన్నాళ్ళు చెప్తావురా? అలా చంపలు వేసుకోకుండా ఉండేటట్టుగా 1 వారం రోజులు పూజామందిరంలోకి, ఒక 7 రోజులు, ఈ ఆదివారం నుంచి శనివారం వరకు పూజామందిరంలో చంపలు వేసుకునే పని చేయను అని ప్రారంభం చేయగలవా? పుణ్యం వైపుగా పెడతావు. 1 ఈశ్వరుడు ఉన్నాడన్న నమ్మకం, 2 ఈ శరీరము శాశ్వతము కాదన్న విశ్వాసం. ఈ రెండిటిలో ఏదో ఒకటి ఉంటేనే మంచి వైపుకి ఎడతాడు. ఈ 2 లేని నాడు కృతకం. అది గాలిపడకకి మా చిన్నతనంలో తోక అంటించవలసి వస్తే ఇంట్లో జిగురు అడిగితే అస్తమానం ఎట్లా తోకలు అంటించడానికి ఇవ్వమనేవారు. అంటే ఏం చేసేవాళ్ళం అంటే, ఇంట్లో అమ్మ చూడకుండా ఆ అంట్లు తీసుకొచ్చి పడేసిన దగ్గరికి వెళ్ళి కొద్దిగా నీళ్లలో తేలుతున్న మెతుకులు తీసి ఆ జిగురే అంటించేవాళ్ళం. ఆ గాలిపడ కొంచెం పైకి వెళ్ళేప్పటికీ ఆ తోక ఊడిపోయింది. ఎందుకంటే బాగా నానిపోయిన మెతుకులు అవి అంటుకుని సరిగ్గా తోక ఊడిపోయింది బరువుకి. అలా అసలు ఏదో ఒక విధానం ద్వారా పట్టుకొనిది గాలిపటానికి అంటించిన ఉమ్ముతడి తోక, అది ఊడిపడిపోతుంది. అది పూనికతో ఎందుకు నించుంటుంది? అది నించోదు, ఈశ్వరుడి వైపుకి ఆభిముఖ్యాన్ని పొందదు. పొందనప్పుడు ఎలా ఉత్తర జన్మల్లో మంచిని పొందుతాడు? కర్మ పోదుగా, వెంట వచ్చేస్తోందిగా. కాబట్టి ఆ 2 మార్గములు అని చెప్తుంది వేదాంతం. ఆ రెండిటి ద్వారా ప్రయత్నం చేయి. మార్కండేయ మహర్షిగా నేను భారతంలోంచి కాదు, కానీ ఆయన ప్రతిపాదనగానే స్వీకరిస్తున్నాడు. ఎందుకంటే కర్మ వచ్చి తీరుతుంది అని ఉంది కాబట్టి. కాబట్టి ధర్మరాజా, ధర్మాన్ని పట్టుకుంటే ఎందుకు ఇలా అయిపోయానో, ఆయన ఎందుకు అలా అయిపోయాడన్న ప్రశ్న లేదు. ఇప్పుడు నీకు అర్థమైందా? నువ్వే సుఖంగా ఉంటావు కూడా, ఇక్కడే కాదు అక్కడ కూడా. అలా ఉన్నప్పుడు నీకేమిటి బెంగ? ఇంకా ఇక్కడున్న సుఖం, అక్కడున్న సుఖం. కొందరు చూడండి, ఓ కొడుకు కాకినాడలో ఉన్నాడు, ఓ కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు. ఓ 6 నెలలు ఈ కొడుకు దగ్గర ఉంటాడు, ఒక 6 నెలలు హైదరాబాద్లో ఉంటాడు. హైదరాబాద్లో ఉండి కాకినాడ కొడుకు మీద నేరాలు, కాకినాడ కొడుకు దగ్గర ఉంటే హైదరాబాద్లో కొడుకు మీద నేరాలు చెప్తే ప్రమాదం తప్ప. నా అదృష్టం అండి, కాకినాడ కొడుకు దగ్గరికి వెడితే పొంగిపోతాడు వాడు, హైదరాబాదు కొడుకు దగ్గర ఉంటే పొంగిపోతాడు వీడు. నాన్నగారండి వెళ్ళొద్దంటాడు వీడు, నాన్నగారండి వెళ్ళొద్దంటాడు వాడు. ఇద్దరూ ఒకలాంటి కొడుకులే. ఒక్కడికైనా ప్రేమ తక్కువ ఉంటే బాగుండేది, ఒక్కడికి ప్రేమ తక్కువ లేదు, అందులో 6 నెలలు ఇక్కడ 6 నెలలు అక్కడ ఉంటున్నానండి అంటాడు. ఇక్కడైనా సుఖమే, అక్కడైనా సుఖమే. ధర్మం పట్టుకుంటే నీకు ఇంకేం కావాలి? అది వదిలేసి ఇంకా బెంగెందుకు అసలు? అది వదిలేసి ఏమైపోతుందో ఎందుకు? ఇది వదిలేసినా సుఖమే. హాయిగా ఇంతకన్నా అద్భుతమైన లోకంలో విహారం చేస్తావు. ఒకవేళ ఇక్కడున్న సుఖమే, ధర్మమే పట్టుకున్నావు, ఈశ్వరుడి యొక్క రక్షణ ఉంది కాబట్టి ధర్మం పట్టుకుని సుఖపడతావా? ధర్మం వదిలేసి ఇక్కడ అక్కడ కూడా చెడిపోతావా సుఖంగా ఉన్నాను అనుకుని? రామకృష్ణ పరమహంస అంటారు, ఉంటే నేను చాలా బాగుంది, నాకు ఏదో నవిలేస్తున్నాను నేను అనుకుని ఆ బ్రహ్మదండి ముళ్ళ కంప దగ్గరికి వెళ్ళి ఇంతంత ముళ్ళు తేరుంటాయి, దానికి దవడలు వేలాడతాయి, నవ్వులుతుంది, అవి ఇలా పళ్ళల్లో గుచ్చుకుని రక్తం కారుతుంటే దానికి ఏదో చమ్మగా ఉన్నట్టు అనిపించి కొరుకుతూ ఉంటుంది. ఆఖరణ తీసేశాక విపరీతమైన పోటు వస్తుంది. చూడండి, గోకినప్పుడు బాగానే ఉంటుంది, గోకడం వదిలిపెట్టేసిన తర్వాత గోళ్ళు తగిలి నెత్తురు పైకి వస్తుంది, కండూతి అంటారు. అలా ఆ ఒంటికి ఆ ముళ్ళు కొరుకుతున్నప్పుడు బాగుంటుంది, ఆపేసిన తర్వాత నెత్తురు కనపడుతుంది పొదల మీద.
అది అనుకుంటుంది, చిచి ఇక ఈ పొదల జోలికి వెళ్ళకూడదు, ఏమిటి అనుభవించాను, ఈ ముళ్ళు కొరికి బాగుందనుకున్నాను, ఎంత నెత్తురుపోయిందో, పొదల మీద ఎంత రక్తం పడిందో, ఇక కొరకను, ఎంత నొప్పుడుతున్నాయో దవడలని పడుకుంటుంది. మర్నాటి పొద్దునకి దాని అదృష్టం ఏమిటంటే ఆ దవడలని మామూలుగా అయిపోతాయి. కాసేపు మళ్ళీ కొరుకుతామని మళ్ళీ మొదలెడు. అధర్మము చేత సుఖపడతాననుకున్న వాడికి ఒక వ్యామోహం కలుగుతుంది. ఇన్ని రకాలుగా ఇన్ని తెస్తున్నాను కదా, నాకు ఎందుకు సుఖం ఉండదు అనుకుంటాడు. ఈశ్వరానుగ్రహం అన్నది ఒక్కట్లేదు. కాబట్టి ఎన్ని ఉన్నా ఏడవడానికి ఒక కారణం ఉంటుంది. ధర్మం ఒక్కటి ఉంది, ఎన్ని లేవని ఊళ్ళో వాళ్ళు అనుకున్నా నువ్వు సంతోషించడానికో కారణం ఉంటుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండడానికి కారణాలు ఉంటాయి. కాబట్టి ధర్మరాజా, ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. కర్మ ధర్మబద్ధమై ఉన్నవాడు అదృష్టవంతుడు అని ఆ ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఎంతంత అద్భుతమైన స్థితులను పొందారో. ఒక బ్రాహ్మణుడు, ఒక క్షత్రియుడు, ఎవరో బ్రాహ్మడే తరిస్తాడని మీరు అనుకోకండి. ధర్మరాజా, ఒక బ్రాహ్మణుడు ఏ స్థితిని పొందాడో, ఒక క్షత్రియుడు ఏ స్థితిని పొందాడో, ఆ ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఎవరెవరు ఎటువంటి స్థితులు పొందారో నీకు చెప్తా. యుగాల్లో ఇన్ని చూశాను కాబట్టి. ఇదే కాదు, ప్రళయం ఎలా ఉంటుందో కూడా నీకు చెప్తాను, విను అని మొదలుపెట్టాడు మార్కండేయ మహర్షి. ద్రౌపదీదేవి వచ్చింది బయటికి. ఓ పలహారాల వేళ అయింది కదూ, రేపు మళ్ళీ సాయంకాలం మొదలు పెడతాను. కాబట్టి రేపు సాయంకాలం 6:30 కలుసుకుని కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో పలికించినంత మేర పలుకుతాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.